ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము పరిశుద్ధ గ్రంథం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. గత ధ్యానంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయం అంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని క్రైస్తవులు తినొచ్చా తినకూడదా, ఎందుకు తినకూడదు అనేటువంటి విషయాలని చాలా క్లియర్గా మనం చూసాం. అయితే ఇప్పుడు 9వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఇలా చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు విశ్వాసులకి అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయించి పెట్టాడండి. ప్రతి విషయం కూడా బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది. మనం పరిశీలించి చదువుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. తరువాత దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకిచ్చినటువంటి తన ఆత్మజ్ఞానం ఎంతో అవసరం. లోకంలో ఎంతైనా చదువుకుని ఉండకపోవచ్చు, లేదా అసలు నువ్వు బాగా చదివి ఉండొచ్చు, వాటెవర్ ఇట్, బాగా చదివి ఉండొచ్చు లేదా చదువుకోకుండా అయినా ఉండొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం అర్థం అవ్వాలంటే పరిశుద్ధ ఆత్మజ్ఞానం కావాలి. కాబట్టి నేను ఇప్పుడు పిహెచ్డి చేశాను, అంత మాత్రాన నాకు ఇవన్నీ వచ్చు అని నేను అనుకుంటే అది పొరపాటే. నేనేం చదవలేదు, నాకు చదువు రాదు, నాకు బైబిల్ ఎలా అర్థమవుతుందని నువ్వు అనుకున్నా పొరపాటే. ఎందుకంటే దీనికి దైవిక జ్ఞానం ఎంతో అవసరమై ఉన్నది. సో 9వ అధ్యాయంలో రాయబడిన విషయాలను మనం చూస్తే పౌలు గారు పరిచర్యలో సేవకుడి గురించి కొన్ని విషయాలు ప్రస్తావించాడు. చూడండి, 9వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు కదా, నేను స్వతంత్రుడిని కాదా, నేను అపోస్తుల్ని కాదా, నేను యేసు ప్రభువుని చూడలేదా, ఆల్రెడీ ప్రభువునందు నా పనికి మీరు ఫలం కాదా, ఇతరులను అంగీకరించినా అంగీకరించకపోయినా నేను అపోస్తులనే, మీ మట్టుకైనా సరే నేను అపోస్తులనే. అంటే ఎందుకు తినుటకు తాగుటకు మాకు అధికారం లేదా, అందరు అపోస్తుల్లాగా మేము కూడా చేయడానికి మాకు అధికారం లేదా అంటే టాపిక్ ఏంటి అని అంటే ఎవరో అపోస్తులైన పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని శంకించినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే ఈ మాటలు వచ్చాయి కాదు. అందుకే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ప్రభువుని చూశాను, నేను కూడా అపోస్తులనే, నేను కూడా ప్రయాసపడ్డాను, నా పనికి మీరే ఫలమై ఉన్నారు. అలా అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు అని అంటే నన్ను విమర్శించే వారికి నేను చెప్పేటువంటిది ఇదే అని చెప్తున్నాను. అంటే సంబడి ఎవరో ఈయన ఏం చేస్తున్నారంటే విమర్శిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. విమర్శిస్తూ ఉన్నారు. దేనికి విమర్శిస్తూ ఉన్నారు? సరే, కారణాలు ఏవైనా సరే విమర్శ వచ్చినప్పుడు ఆయన కొన్ని విషయాలను వారికి తెలియజేస్తున్నాడు. దానిలో భాగంగా ఆయన ఏం చెప్తా ఉన్నాడు? 5లో తక్కిన అపోస్తుల వల్లే ప్రభు యొక్క సహోదరుల వల్లెను కేఫా వలెను విశ్వాసులైన భార్యను వెంటబెట్టుకుని తిరగటం మాకు అధికారం లేదా? పని చేయకుండా ఉండడానికి నేను బర్నబా మాత్రమే అధికారము లేని వారమా? అంటే చూడండి, మిగతా వాళ్ళతో కొంచెం కంపేర్ చేసుకున్నాడు. వాళ్ళలాగా మేము ఉండకూడదా, వాళ్ళలాగా మేము కూడా పని చేయలేమా, మాకు కూడా స్వతంత్రం ఉంది, నేను కూడా అపోస్తులనే అందరిలాగా, కానీ నేను ఎందుకు అలా చేయడం లేదు అంటే మాకేం పని లేదా? నాకు బర్నబా కంటే ఇక్కడ ఎందుకు బర్నబా పేరు మెన్షన్ చేశాడంటే ప్రభు యొక్క పరిచర్యకు ప్రారంభంలో దేవుడు వారిని పిలిచినప్పుడు అపోస్తుల కార్యంలో వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నా కొరకు ప్రత్యేక పరుషుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి సంఘం ఎవరిని పంపించింది? ఆది సంఘం ఆ రోజు అని అంటే పౌలుని బర్నబాను పంపించింది సువార్త ప్రకటించడానికి. కాబట్టి బర్నబా పౌలు గారు కలిసి ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు, బర్నబాకి నాకేమన్నా పని లేదనుకుంటున్నారా? ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మందపాలు తాగని వాడెవడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ సేవకులు వాళ్ళకి సంబంధించినటువంటి సంఘానికి సంబంధించిన ఒక విషయం, వాళ్ళు ఎలా పోషించబడాలి లేదా వాళ్ళ అధికారాలు ఏమిటి, ఇలాంటి విషయాలు కొన్ని అధ్యాయంలో చాలా క్లియర్గా పౌలు గారు రాయించి పెట్టాడు. దానిలో భాగంగా ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా అని అంటున్నాడు.
సోల్జర్స్ ఉన్నారండి, దేశ రక్షణ కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ప్రాణాలకు తెగించి కూడా చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్, ఒప్పుకునేదే. ఊరకనే ఎవరైనా చేస్తున్నారా జీతం తీసుకోకుండా? ఒక ప్రశ్న. దేశం కోసం పని చేయటం ఇస్ వెరీ గుడ్ థింగ్, ఓకే. ఊరక చేస్తున్నారా? కాదు కదా. అంటే ఎంత పని అయినప్పటికీ వారు ఎంతో కొంత తీసుకునే చేస్తున్నారు కదా. అట్లాగే ఇక్కడ కూడా రాయబడుతున్న విషయం ఏంటంటే, సొంత డబ్బు పెట్టుకొని ఎవడు కూడా సైన్యంలో చేయడు కదా. అట్లాగే అని చెప్తున్నాడు. తర్వాత ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు. మనం తోట వేసామండి, తోట వేసి ఇది నా తోట కాబట్టి నేను తినను అని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. మన సొంత పొలం కాబట్టి అందరూ ఏం చేస్తారంటే నేను తినాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. మన పొలంలో ఉన్న చెట్లు కాసినటువంటి పండ్లను మనం తినకుండా అధికారం లేకుండా ఉంటుందా? ఎవరైనా తినవచ్చు. అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారన్నమాట పౌలు గారు. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు, మందను కాచి మందపాలు త్రాగని వాడు ఎవడు? మంద ఉంది, అది గొర్రెల మంద అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా, వాటికి పాలు ఉంటాయి. వాటి పాలు ఎవరైనా తాకుండా ఉంటారా? తాగాడు అనుకో, తప్పే ఉన్న అవుద్దా? ఏమంటే తాగిన వాడు తప్పే ఉన్న అవుతుందా? ఏం కాదు కదా. కనీసం ఆ పొలం యజమాని తన పొలంలో ఫ్రూట్స్ ఎందుకు తినలేకుండా ఉంటాడండి? తందే కదా. కంపేర్ చేస్తూ ఇంకో మాట చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఒకటి కంపేర్ చేసి చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఏంటి? కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దని మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా. అంటే ఇక్కడ ఎడ్ల కోసం దేవుడు విచారిస్తున్నాడా అంటే, ఎద్దుల నిమిత్తమే చెప్తున్నాడా అంటే, ఇది మన కోసమే రాశాడు అంటున్నాడు. ఆ ఎద్దులు కళ్ళం తొక్కుతున్నప్పుడు వాటి మూతికి చిక్కం పెడతారు సహజంగా. జనరల్ మిగతా టైంలో అయితే ఆ మూతికి చిక్కం పెడితే ఏమవుతుందంటే అది ఏం తినాలన్నా తినడానికి వీలు ఉండదు. ఆ మూతికి ఇలా ఉంటుంది చిక్కం, ఎగ్జాక్ట్గా ఎదురున్నా తినలేదు. అలాగే కళ్ళం తొక్కేటప్పుడు ఆ ఎద్దు మూతికి ఏమాత్రం కూడా చిక్కం పెట్టొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడంటే, రైట్, అది ఇట్స్ డూయింగ్ ద వర్క్, అది పని చేస్తుంది కదా. పని చేసేటప్పుడు అది కొంచెం తింటుంది. మా అయితే ఎంత తింటుంది చెప్పండి? దాన్ని తిననివ్వండి, అది తొక్కే ఎద్దే కాబట్టి తిననివ్వండి అని. అలాగే ఇది మన గురించే చెప్పాడు. అంటే ఎవరైతే సంఘాన్ని నడిపిస్తుంటారో వారు సంఘం మీద బ్రతకవచ్చు, తప్పులేదు. ఒక మందని ఎవరైతే కాస్తూ ఉంటారో ఆ మందపాలు తాగొచ్చు, తప్పు లేదు. ఇలాంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు అక్కడ రాయించి పెట్టాడనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే మనం చూసినట్లయితే ఇంకో కింద వచనంలో ఏమంటున్నాడు? 10వ వచనంలో, ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం తొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో తొక్కింపవలెను. దున్నేవాడు ఆశతో దున్నుతాడు, రైతు ఆశపడతాడు. అలాగే కళ్ళం తొక్కించేవాడు పంటలో పాలు పొందుతాను నేను అని ఆశతో తొక్కిస్తాడు. అంటే పని చేసేవాళ్ళు ఆశతో ఆసక్తితో పని చేయాలి. అంటే కేవలం తినడం కోసమే పని చేయకూడదు, కానీ రిజల్ట్ కోసమే పని చేయాలి. సంఘ కాపరిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏదో ఈ ఒక సంఘాన్ని పెట్టుకుంటే నాకు 4 రూపాయలు వస్తాయి అన్న ఉద్దేశంతో నువ్వు పని చేయకూడదు. నువ్వు పని చేస్తుంటే నీకు దాంట్లో ఫలం వస్తుంది, దాని ద్వారా నువ్వు బ్రతకాలి. అంతేగాని బ్రతకడం కోసం ఈ ఫీల్డ్ని ఎంచుకోకూడదు. అది చాలా తప్పైనటువంటిది అని ఇక్కడ క్లియర్గా చెప్తుంది. 11వ వచనంలో, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా? ఆత్మ సంబంధమైనటువంటి కార్యం చేశాం. మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనటువంటి గొప్ప పని చేసిన మేము మీ దగ్గర నుండి శరీర సంబంధమైన ఫలాలు కోసుకుంటే అదేమన్నా పెద్ద విషయమా అని అంటున్నాడు. అంతే కదండి. ఆత్మీయ జీవితానికి సేవకుడు మన కొరకు ప్రార్థన చేసి కన్నీటితో ఉపవాసములతో ఎంతో కష్టపడి సంఘాన్ని కడుతున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల దగ్గర శరీర సంబంధమైన కొన్ని ఫలాలు పొందటం అనేది తప్పేది కాదు. సంఘం మీద సేవకులు బ్రతకటం అనేది తప్పు కాదు అనే విషయాన్ని క్లియర్గా తెలియజేస్తున్నాడు. 12, ఇతరులు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. మేం కాకుండా మిగతా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈ శరీర సంబంధమైన ఫలాలను పొందుతూ ఉంటే వాళ్ళకంటే మాకు కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే ఆ నిర్మాణం మా ద్వారానే జరిగింది, దానికి పునాది వేసింది మేము. మా వలన మీరు ఎంతో ఆత్మీయంగా ఉపయోగం పొంది ఉన్నారు. కాబట్టి ఇతరులే ఫలాన్ని పొందుతూ ఉంటే మరి మేము ఎక్కువ పొందాలి కదా అని చెప్పే మాటని అక్కడ తెలియజేస్తున్నాడు.
ఇంకా ఒక మాట, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు, క్రీస్తు సువార్తకి అభ్యంతరకరమైన కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. మేము అడిగితే మీరు ఇస్తారు, మేము పొందాలనుకుంటే పొందొచ్చు, కానీ ఎవరికి అభ్యంతరం కలగకుండా ఉండడానికి మేము మీ దగ్గర ఇలాంటి పని చేయలేదు అంటున్నాడు. ఇలా ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు 13లో, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనం చేయుచున్నారనియు, బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరగరా? అలాగూ సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఈ 3 విషయాలు ఒకటే తెలియజేస్తున్నాయి. అదేంటి అంటే, ఎవరైతే సువార్త అనేది వారి జీవితంలో పెట్టుకుని ఉంటారో సువార్త వలన మీరు బ్రతకాలి అని దేవుడే నియమించాడు. అలాగే ఆలయంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా బతుకుతారు? ఆలయం ద్వారానే బ్రతకాలి. బలిపీఠాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు ఆ బలిపీఠం దగ్గర వాటిని బేస్ చేసుకొని తను లైఫ్ సర్వైవ్ చేయొచ్చు అనేది ఇక్కడ ఉద్దేశం. అంటే ఎవరైతే ప్రభు యొక్క పనిలో ఉంటారో, ఎవరైతే ప్రభు యొక్క పరిచర్య చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ పరిచర్య ద్వారా వచ్చేటువంటి ఫలాలను అనుభవించడానికి యోగ్యులు. అది విషయం. ఎలా వస్తాయో ఒకసారి మనం వెరీ క్లియర్గా ఆలోచన చేసినట్లయితే, ఒక విశ్వాసి పరంగా మనం ఆలోచన చేద్దామండి. మనల్ని నడిపించే సంఘ నాయకులు అంటే ఈ సేవకులు ఎలా బ్రతుకుతారు మనం ఆలోచించాలి కదా. ఎలా బ్రతుకుతారు? వాళ్ళ డ్యూటీ ఏంటి? సంఘం కోసం ప్రయాసపడటం. వాళ్ళు ఎలా బ్రతకాలి మరి? మనం బ్రతకడానికి ఒక్కో పనిని ఎంచుకొని ఏదో ఎవరి స్తోమతకు తగినట్లుగా, ఎవరి స్థాయికి తగినట్లుగా వాళ్ళకి జీతాలు ఉంటాయి. అయితే ఈ సేవకులు ఎలా జీవనాన్ని కొనసాగించాలి? సంఘం కోసం ప్రయాసపడేవారు ఎలా బ్రతకాలంటే సంఘం ద్వారా బ్రతకాలి, తప్పు లేదు. అయితే ఇంకో సెకండ్ వర్షన్ ఏంటంటే, కొంతమంది ప్రభు పని తప్ప ఇంకా మరి ఏ పని చేయకుండా ఉంటారు, తద్వారా సంఘం మీద ఆధారపడతా ఉంటారు. చాలా గొప్ప పని, ఎంతో విశ్వాసంతో కూడినటువంటి పని. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ జీవితం చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. అనవసరమైనవి ఏవి వారి జీవితాల్లో ఉండవు. చాలా కేర్గా ఉంటారు. సేవకులు చాలా అకౌంటబిలిటీగా, చాలా జాగ్రత్తగా ఉంటారు. అట్ ద సేమ్ టైం మనం ఆలోచన చేస్తే ఇంకొంతమంది ఎలా బ్రతుకుతారు అని అంటే, కొంతమంది సంఘాలకి సహాయం ఉంటుంది, కొంతమంది మిషనరీలు సహాయం చేసేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఏదో విధమైన సహాయం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. రైట్, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండి వీళ్ళు తీసుకుని నమ్మకంగా ప్రభు యొక్క పరిచర్య చేస్తే మంచిదే, దుర్వినియోగం చేయకుండా. ఇది రెండవ క్యాటర్లో ఉంటారు. ఈరోజు చాలామందికి ఉన్న ఒక మిథ్య, ఒక చెడు ఒపీనియన్ ఏమిటి అని అంటే, ఈ క్రైస్తవులకి ఎక్కడి నుండో డబ్బులు బాగా వస్తూ ఉన్నాయి అనే విషయాన్ని చాలామంది ఒక రకమైనటువంటి అపోహను కలిగి ఉన్నారు. చూస్తూ ఉన్నారు కదా, ఈ ప్రభుత్వాలు ఎస్పెషల్గా ఈ 10 ఇయర్స్లోకి వస్తే విదేశాల నుండి భారతదేశానికి వచ్చేటువంటి నిధుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అంటే నిధుల వల్ల క్రైస్తవ్యం దేశంలో పెరగట్లా గుర్తుపెట్టుకోవాలి. 1వ శతాబ్దంలోనే అపోస్తులైన తోమా గారు, శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చి గొప్ప పరిచర్య చేసి వెళ్ళిపోయారు. చనిపోయారు. ఆ తర్వాత చాలామంది మిషనరీ వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొరతలు ఎన్ని ఉన్నా కానీ ప్రభు కోసం జీవించారు. మా ఇంటి దగ్గర అలా ఉండేది, మా దేశంలో అలా ఉండేది, ఇక్కడ ఇలాంటి ఏం పెట్టించుకోలేదండి. ఏం పట్టించుకోకుండా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రభు పరిచర్యలో వాళ్ళు చాలా గొప్ప పరిచర్య చేసి చనిపోయారు. ఆ మిషనరీల యొక్క త్యాగం యొక్క ఫలితమే ఈరోజు క్రైస్తవం ఇలా ఉండడానికి కారణం. ఎస్పెషల్గా ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ డాక్టర్ విలియం కేరీ గారు, ఆయన ఒక గొప్ప పరిచర్య చేశాడు. ఎంతోమంది ఇంకా పేర్లు బయటికి రాని వాళ్ళు కావచ్చు, ఈరోజు కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో పరిచర్య చేసే సేవకులు ఉన్నారు. కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, వీళ్ళందరూ ఎలా బ్రతికారు, ఎలా బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది సేవకుల జీవితాల్లో ద నెక్స్ట్ డే తినడానికి లేని పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రావును, మనం ప్రభు కొరకు జీవించినప్పుడు, పరిచర్యలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా సేవకులు వెళ్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకొంతమంది ఉంటారు వెల్ సెటిల్డ్ సర్వెంట్స్ అనమాట, సేవకులు. వాళ్ళు సెట్ అయిన వాళ్ళే, జాబ్ చేసుకుంటూ పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది ఉండదు. భార్య లేదా భర్త జాబ్ చేస్తూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు, ఇంకొంచెం పర్వాలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు అయి ఉంటారు, ఆర్థికంగా వాళ్ళు ఇంకొంచెం బాగుండే అవకాశం ఉంటుంది.
అలా ఒక్కో సంఘంలో ఒక్కొక్క కాపరి జీవన విధానం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే సేవ మీద ఆధారపడి పనిచేసేటువంటి సేవకుడికి సంఘము కానీ, స్నేహితులు కానీ, మరి ఎవరైనా ఈ సంఘం ఆ సంఘం అంటూ భేదాలు ఏమి లేదు. సేవకులకి సహాయం చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభు పరిచర్య కొరకై వాళ్ళ జీవితాలను సమర్పించుకుని ఉన్నారు కాబట్టి. ప్రియులారా చూడండి, చాలామంది స్థానికంగా సంఘంలో ఉండి వారి కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేటువంటి వారి కొరకు, వారి రక్షణ కొరకు ప్రయాసపడిన వారి కొరకు కాకుండా ఇప్పుడు అంతా మోడర్న్ వచ్చేసింది. ఫేస్బుక్ లైవ్లో పెట్టి అడుక్కోవడం, యూట్యూబ్లో వాక్యాలు పెట్టేసి అవి చేసి అదొక బిజినెస్ టైప్ దాన్ని రన్ చేయటం. లేకపోతే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మాకు ఇంత పంపించండి, చిల్డ్రన్ మిషనరీ అయితే ఎంత పంపించండి, యూత్ పార్ట్నర్షిప్ అయితే ఎంత, పెద్దవాళ్ళు అయితే ఎంత, ఎంప్లాయీస్ అయితే ఎంత. ఇదంతా కూడా బిజినెస్ అండి. ఇట్స్ ట్రాష్. ఇది ఏమాత్రం క్రైస్తవ్యానికి సంబంధం లేనిది కాదు. నిజమైన సేవకుడు ఎవరు అనే విషయాన్ని ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు, ఎవరైతే టీవీలో కావచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, వేరేవారు ఎక్కడైనా అకౌంట్ నెంబర్లు ఇవ్వకుండా, డబ్బు అడగకుండా స్వచ్ఛందంగా ప్రభు పనిచేసేవాడే నిజమైన సేవకుడు. ఎందుకంటే నిన్ను టీవీలో 100 ప్రోగ్రాంలు ఇవ్వమని ఎవడు అడగలా. నేను ఇస్తున్నాను కాబట్టి నాకు ఇవ్వండి అని అడుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రభు పని కాబట్టి నువ్వు ప్రభువుని అడుగు, ఎవరు పని చేస్తున్నావు నువ్వు వారిని అడుగు. చాలామంది ఈరోజు ఈ విధానాన్ని విమర్శిస్తూ ఉన్నారు, కానీ చాలామంది క్రైస్తవ సేవకులు ఎందుకో గుడ్డిగా ఉండిపోతూ ఉన్నారు. అడుక్కోవటం, బహిరంగంగా అడుక్కోవటం. మేము చర్చి కడుతున్నామండి, మాకు డబ్బులు ఇవ్వండి అని రిసిప్ట్లు వేసి ఇక బజార్ లాంటి పడతా ఉన్నారు ఇంకొంతమంది అయితే. ఎంత దారుణమైనటువంటి విషయం అండి. కాబట్టి సేవకులు బ్రతకాలి, సంఘాలు అభివృద్ధి చెందాలి. దానికి వేరే రకమైనటువంటి వైఖరిని మనం అవలంబించాల్సిన అవసరం లేదు. ఒకటి, దేవుడి మీద ఆధారపడాలి. రెండవది, దేవుడు మనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి వెళ్ళాలి. మూడవది, సంఘం అనేది సహకరించాలి. అంతే. ఇక దేవుని చిత్తానుసారంగా జరుగుతాయి. ఆలయం వలన ఆలయ కృత్యములు జరిగించువారు, ఆలయం వలన జీవనం. అది ఆలయ కృత్యములు అంటే ఆలయంలో ఉండే పనులు చేస్తే వాటి వల్లనే. పాత నిబంధనల యాజకత్వం అదే కదా. యాజకుడు వస్తాడు, ఆలయంలో ఉంటాడు, బలర్పిస్తాడు. ఆ బలర్పించిన వాటిలో యాజకులు. పాత నిబంధనలో ఎందుకని దేవుడు మందిరంలోనికి పదార్థాలు తీసుకురమ్మని చెప్పాడండి? దేవుడు తినటానికి కాదు. ఎందుకు చెప్పాడు అవన్నీ? 12 గోత్రాల్లో లేవీ గోత్రాన్ని పక్కన పెట్టి వాళ్ళందరికీ భూములు పంచాడు, కానీ లేవీలకి భూమి పంచలా. ఎందుకంటే నేనే మీకు స్వాస్థ్యము అని చెప్పాడు. ఈరోజు భూముల వేట ఇట్స్ అ వెరీ వెరీ డేంజరస్ టెంప్టేషన్. ప్రభు పనికి అవసరమైందైతే ఓకే, కానీ ఎకరాలు కొనేసి ఏదో రియల్ ఎస్టేట్ చేయడానికి కాదు. దేవుడు మమ్మల్ని పిలుచుకుంది. చాలామంది ఈ విజన్లో ఉంటా ఉన్నారు. ఆస్తులు పెంచుకోవడం కాదండి పరిచర్య అని అంటే. వాళ్ళకి చెప్పాడు, ఏమని చెప్పాడంటే, మీకు స్వాస్థ్యము నేనే, ఇక మీకు వేరే స్వాస్థ్యం ఏది కూడా వద్దు అని చెప్పాడు. అందువల్ల వాళ్ళకేమి లేనప్పుడు ఆ 12 గోత్రాల వాళ్ళు ఆ లేవీలకి కొంచెం ప్లేస్ ఇచ్చారు. అలాగే మందిరంలో వాళ్ళు నుండి పరిచర్య చేస్తున్నారు కాబట్టి ప్రతి వంశంలో నుండి ప్రతిరోజు సన్నిధిలో రొట్టెలు పెట్టాలి. ఆ రొట్టెలు యాజకులు, అక్కడ ఉండేటువంటి పరిచర్య చేసే యాజకులకు అవి చెల్లుతాయి. అలాగే అక్కడ ఆఫరింగ్స్ ఉండేవి, అర్పణలు ఉండేవి. ఆ అర్పణలు దేవునికి అర్పించిన తరువాత, దేవుడు దాన్ని ఆగ్రహించిన తరువాత కొంత భాగం అనేది యాజకుడికి ఇవ్వడం అనేది చూస్తాం. ప్రతి దానిలో కూడా దేవుని భాగం అని ఉంది, దశమ భాగం అంటున్నారు. ఇలా చాలామంది ఈరోజు కూడా క్రొత్త నిబంధనలోకి వచ్చాక కూడా ఇదొక ఫాల్స్ టీచింగ్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే మీరు ఖచ్చితంగా దశమ భాగాలు ఇవ్వాలి, లేకపోతే మీకు శాపాలు వస్తాయి. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా క్రొత్త నిబంధనలో దశమ భాగాలు ఇవ్వాలని ఏడన్నా ఉందా? ఎందుకంటే ప్రజల్ని ఏది తప్పుదారిలో నడిపిస్తూ ఉన్నారు. చాలామంది అంటున్నారు ట్యాక్స్ అండి, ఇది ఒక ట్యాక్స్, చర్చ్ ట్యాక్స్ అండి అన్నట్టుగా. నో, వీ డోంట్ వాంట్ టు ఇంపోజ్ ఎనీ ట్యాక్సెస్ ఆన్ ద చర్చ్. ఎక్కడ కొత్త నిబంధనలో లేదు మీరు ఇలా ఇచ్చి తీరాలి, ఇలా చెయ్యాలని. సేవకులు కూడా, నిజమైన సేవకుడు అయితే నిజంగా ఎప్పుడు అలా చెప్పడం. నువ్వు దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వు అని చెప్పడంలో తప్పు లేదు. దేవునికి ఇవ్వటం వల్ల వచ్చే ప్రయోజనాలు చెప్పడంలో తప్పు లేదు. దేవుని పరిచర్య కొరకు ఇవ్వటం గురించి చెప్పడంలో తప్పు లేదు. కానీ ఎంత కట్టాలి, 100కు 10వ భాగం ఎందుకు ఇవ్వాలి? ఏమో 100కు 90వ భాగం ఇవ్వాలనుకుంటే
నువ్వెవరు ఇంతే ఇవ్వాలని చెప్పడానికి? కొత్త నిబంధనలో ఒకటే చెప్పాడు, ఉత్సాహముగా సంతోషముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు. ఏడుస్తా నువ్వు దశం భాగం తెస్తే నీకు నమస్కారం అవసరం లేదు. దేవునికి కావాల్సింది నీ డబ్బు కాదు, నీ హృదయం. అయితే దేవుని పరిచర్యకు డబ్బు అవసరమే. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి విశ్వాసి నీవు వర్ధిల్లిన కొలది పరలోకంలో నీకు ఎంత ఆశీర్వాదం కావాలనుకుంటున్నావో దాన్ని నువ్వు గుర్తెరిగి తగిన విధంగా ఇవ్వు. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. పిషనారిగా ఉండొద్దు ఆ ఇచ్చే విషయంలో. ఎందుకంటే ఎంతో ప్రయాసతో పరిచర్య జరుగుతుంటుంది, ఎంతో ప్రయాసతో కూటాలు జరుగుతుంటాయి, ఎంతో ప్రయాసతో సేవకుల కుటుంబం నడుస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి సహకరించడం సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ, సంఘం యొక్క బాధ్యత. అది ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వల్ల జీవనం చేయాలి. బలిపీఠం దగ్గర ఉండేవాడు దాంట్లో పాలిభాగస్తుడే. అందుకే కదా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎవరైతే సువార్త వలన జీవించాలనుకుంటున్నారో వారు సువార్త వలన బ్రతకాలి అనుకుంటున్నారు. ఇది దేవుడు బైబిల్లో రాయించి పెట్టిన విషయమే. కాబట్టి సేవకుడు సంఘం ద్వారా పోషించబడాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు గుండా సేవకులు వెళ్తూ ఉంటారు, ఎలా దేవుడు ఆయన ఆశీర్వదించాడంటే ఆశ్చర్యమే. నా జీవితంలో కూడా నేను ప్రభు పని ప్రారంభించిన ప్రారంభ దినాలను నేను ఇప్పటికీ తలంచుకుంటే ఎంతో ఆశీర్వాదకరంగా ఈరోజుకి నేను ఉన్నాను కదా అనిపిస్తుంది. తినడానికి సరైన తిండి లేనటువంటి పరిస్థితులు, సరైన బట్టలు లేనటువంటి పరిస్థితులు, కనీసపు అవసరాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితి, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభు దీవించాడు, ప్రభు ఆశీర్వదించాడు. ఎలా? ప్రభు పని ఎక్కువగా చేయటం ద్వారా ప్రభువే ప్రేరేపించి ప్రభువే తన కార్యములు జరిగించుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా జరిగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, సంఘంలో సేవకుడు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. సంఘాన్ని అభివృద్ధి చేయడం అనేది సేవకుడి యొక్క లక్ష్యంగా ఉంటే సంఘం మీద బ్రతకడం అనేది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భాగ్యము. సంఘ విశ్వాసులు కూడా సేవకుని గురించి, సేవకుని జీవితాన్ని గురించి ఆలోచించాలి. అయితే పౌలు గారు ఇన్ని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? 15వ వచనంలో 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకోనలేదు, మీరు నా ఎడల ఇలాగ జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు అని క్లియర్గా చెప్పాడు. మరి సంఘం ఇలా ఉండాలి కదా. నేనైతే అసలు ఎన్నడూ కూడా ఈ ఆప్షన్ని ఉపయోగించుకోలేదు అన్నాడు. ఇలా అవకాశం ఉంది కదా. ఎవరైనా సంఘంలో ఉంటే, ఎవరైతే పరిచర్యలో ఉంటారో పరిచర్యలో అలా వారు కొన్ని ఫలాలు పొందొచ్చని బైబిల్ ఇక్కడ క్లియర్గా చెప్తుంది కదా. ఆయన ఏమంటున్నాడు? నేను ఆ ఆప్షన్ ఉపయోగించుకోలేదు అంటున్నాడు. మరి ఏం చేశాడు పౌలు గారు? ఏం చేశాడండి? బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో పౌలు గారు ఎలా పరిచర్య చేశాడు ఒకసారి ఆలోచన చేయండి. ఎలా చేశాడు అంటే, ఎస్పెషల్గా ఈ కొరంథీ సంఘం యొక్క నిర్మాణం గురించి బైబిల్లో రాయబడిన మాట చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో కొరంథీయులకు రాసినటువంటి ఈ పత్రికను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కొరంథీ సంఘం ఎలా కట్టబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. చాలా సంఘాలు ఎలా కట్టబడ్డాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా అపోస్తుల కార్యంలో ఉన్నాయి. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయం ప్రారంభంలో ఏథెన్స్ నుండి పౌలు గారు కొరంథీకి వచ్చాడు. అక్కడ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులను కనుక్కున్నాడు. ఈ అకుల ప్రిస్కిల్లాతో పాటుగా అపోస్తులైన పౌలు ఏం చేశాడు అని అంటే, బైబిల్ చెప్తున్న మాట అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారు అంటే అకుల ప్రిస్కిల్లా. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండేరి. అదండి పౌలు గారు చేసిన పని ఏమిటంటే, ఆ ప్రాంతానికి స్వార్థకి వెళ్ళినప్పుడు అక్కడ సంఘం లేదు, ఆయన ఎలా పోషించబడతాడు చెప్పండి. అందువల్ల అక్కడ వెళ్ళి వారితో కలిసి డేరాలు కుట్టేటువంటి ఆ పనిలో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. దాంతో కలిసి ఆ పనిలో ముందుకెళ్తూ ప్రతి విశ్రాంతి దినమున అక్కడ ఉన్న వాళ్ళకి సువార్తను చెప్పడం మొదలుపెట్టాడు. అలా ఆ ప్రాంతంలో సంఘాన్ని కట్టాడు. అంటే కష్టపడి పనిచేసి, ఇంకా పత్రికల్లో చాలా చోట్ల రాసేదే మాట అంటాడు, నేను ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండడం కోసం ఈ నా చేతులు కష్టపడి పనిచేసినవి అని అంటున్నాడు. ఎస్, ఇదే మాట ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గర ఏం ఆశించలేదు, ఈ చేతులు కష్టపడి పనిచేసింది, నేను ఆప్షన్ను ఉపయోగించుకోలేదు. ఇప్పుడు నాకేదో మీరు చేయాలని నేను రాయటం లేదు. 16లో నేను స్వార్థను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు, స్వార్థ ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను స్వార్థ ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును.
అంటే సువార్త ప్రకటించడం అనే బాధ్యత నా మీద ఉంది. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు నాకు సహాయం చేసినా చేయకపోయినా నేను సువార్త ప్రకటించాలి. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రీచర్. అదొక బాధ్యత అండి. ఆ బోధకునికి దేవుడు అప్పగించినటువంటి పని. పౌలు గారికి పని అప్పగించాడు. వెళ్ళి సువార్త చెప్పాలి, ఇంకంతే, వెళ్ళి చెప్పు. కాబట్టి ఎవరు చేసినా చేయకపోయినా నేను నా పని చేయాలి అని చెప్పి పౌలు గారు అదే మాట అంటున్నాడు. నేను స్వార్థ ప్రకటిస్తున్నాను, అదేం పెద్ద అతిశయం ఏం కాదు. కొంతమంది అతిశయంగా ఫీల్ అవుతూ ఉంటారు. అది అతిశయం కాదు, గొప్ప భాగ్యము. దేనికి పనికిరాని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రకటించేది గొప్ప భాగ్యము. అంత మాత్రమే కాదు, సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అంటున్నాడు. అంటే చెప్పకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పేసి నేను అంటా ఉన్నాడు. అలా ఫీల్ అవ్వాలండి. బాధ్యతగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఇగో నేను ఇష్టపడకపోయినా సరే ఈ గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది, నేను చేయాలి. ఈ పని చేస్తేనే నాకు రేపటి రోజు ప్రభు ఫలం ఇస్తాడు. అవును, ఈ లోకంలో నీకు ఏ సహాయం వచ్చినా రాకపోయినా, ఈ లోకంలో నీకు ఏం అందినా అందకపోయినా ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక దినం ఉంది, ప్రతి దేవుడు చేసినటువంటి దేవుని కోసం ప్రతి ఒక్కరూ చేసినటువంటి ఈ పనికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడంటే అందరికీ కూడా జీతం ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకా అక్కడ అంటున్నాడు కదా, నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ఇక్కడ ఈయన ఒకటి డిసైడ్ అయిపోయాడు. ఏమి డిసైడ్ అయ్యాడంటే సువార్త ప్రకటించేటప్పుడు నేను ఏమీ ఆశించకుండా ఉచితముగానే సువార్తను ప్రకటించాలి అని నేను డిసైడ్ అయిపోయాను. నేను ఏం తీసుకోకుండా సువార్త చెప్పాలి. సో డెడికేషన్. ఆయన కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, ఏదో వస్తుంది, ఆయన సింగిల్ కాబట్టి ఏదో బ్రతుకుతున్నాడు, ఇబ్బంది లేదు. అంటే నేను ఎవరి డబ్బును ఆశించకుండా నేను సువార్తను ప్రకటిస్తున్నాను. గ్రేట్ థింగ్ అది. అంటే చెప్పాం కదా ప్రారంభంలో, నువ్వు ప్రభు పనిలో ఉంటే ప్రభు నీకు సహాయం చేయటం అది వేరు, డబ్బు కోసమే పని చేయటం వేరు. డబ్బు కోసమే నువ్వు ఈ పని చేసినట్లయితే, కేవలం బ్రతకటం కోసమే ఈ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నట్లయితే భయంకరమైన శాపం వస్తుంది. జాగ్రత్త అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఈ లోక సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రభువుని వెంబడించవద్దు. ఈ లోక సంబంధమైన ఘనతల కోసం దేవుని సేవకుడు అవతారం ఎత్తమాక. యాకోబు తన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, మీరు అనేకులు బోధకులు కాకుండా ఉండండి, ఎందుకంటే బోధకులమైన మనకు రెండంతలుగా తీర్పు ఉండబోతుంది, కఠినంగా ఉండబోతా ఉంది అని చెప్పి అంటాడు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఫీల్డ్. కానీ చాలామందికి అది తెలియక ఏవో చేస్తూ ఉంటారు. ఇలారా సేవకుడిగా చేసిన ప్రతి దానికి రెండంతలుగా తీర్పు పొందేటువంటి రోజు ఉంది. జాగ్రత్తగా భయంతో వణుకుతో చేయాలి. పౌలు గారైతే ఉచితముగా సువార్త చేయాలని అనుకున్నాడు. అందుకే అందరినీ నేను సంపాదించుకోవడం కోసం అందరికీ నేను దాసునయ్యాను. యూదులు సంపాదించుకోవడానికి యూదుల దగ్గరికి వెళ్ళాను, యూదుల్లాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని అక్కడి నుండి విడిపించడానికి నేను చేశాను. ధర్మశాస్త్రం ఇక్కడ 20వ వచనంలో చూడండి, కొన్ని వచనాలు ఉన్నాయి 20 నుండి. యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులకు యూదుని వలె ఉంటేని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని అంటున్నాడు కదా. యూదుల విషయంలో నేను యూదులను కూడా దేవుని మార్గంలో నడిపించడానికి నేను కూడా యూదుడుగానే ధర్మశాస్త్రానికి లోబడిన వాని వలె ఉన్నాను అంటున్నాడు. పౌలు గారు ఆయన కొంచెం ఇబ్బంది అయింది పౌలు గారికి యూదుల మధ్య సంచరించాలంటే. వీడు మరీ దారుణంగా ఉన్నాడు అని పౌలు గారిని చంప చూశారు వాళ్ళు. అలాంటి టైంలో ఆ రోజు ఉన్నటువంటి శిష్యుల సలహా మేరకు ఆయన ఏం చేశాడంటే, అపోస్తుల కార్యంలో మీరు చూడవచ్చు, ఏం చేశాడంటే వేరే అతను సున్నతి పొందడానికి అవసరమైనటువంటి ఖర్చు ఈయన పెట్టుకుంటే ఆ చూసిన వాళ్ళందరూ పౌలు గారే ఈయన సున్నతికి అవసరమైనటువంటి ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఇతర ధర్మశాస్త్రాన్ని పాటించేవాడే అని అనుకున్నాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మనకి తిమోతికి ఏనే సున్నతి చేయించాడు. సున్నతి వద్దు, సున్నతి చేయించుకోవద్దని పౌలు గారి పత్రికలో గగ్గోలు పెట్టాడు. కానీ
ఎందుకు మరి తిమోతికి సున్నతి చేయించాడు? అవసరమైనటువంటి ఆ ఖర్చు ఎందుకు పెట్టుకున్నాడు అక్కడ అంటే యూదులను సంపాదించుకోవడానికి కొంచెం ట్రైడ్ సమ్ బెస్ట్ అనమాట. అంటే మరీ అలాగా లేను అన్నట్టుగా, కానీ క్లియర్గా తర్వాత తెలుసుకొని రాశాడు అనుకోండి, అది ముందు జరిగిన విషయం. తర్వాత రాసి ఇలా కాదని క్లియర్గా చెప్పేశాడు. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రంలో ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళని విడిపించాలని, ధర్మశాస్త్రం లేని వారికి కూడా ధర్మశాస్త్రం లేని వారిలాగా ఉండి వాళ్ళని సంపాదించుకోవడానికి, బలహీనులను సంపాదించుకున్నట్టుగా బలహీనుడిని అయ్యాను, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అదండి ఆయన ఫీలింగ్. ఎలాగైనా సరే అందరినీ ప్రభు మార్గంలో నడిపించాలి, అందరినీ ప్రభు రక్షణలోనికి తీసుకురావాలనేది ఆయన టార్గెట్ అయింది. ఇంకో మాట చెప్తున్నాడు, మరియు నేను సువార్తలో వారితో పాలివాడిన ఒకటికై దాని కొరకై సమస్తమును చేయుచున్నాను. అదండి సువార్త కోసం. ఆయన ఏమి చేసినా సువార్త కోసమే, దేవుని మహింపరచడం కోసం, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ విజన్ అనేది నెరవేర్చడానికే ఆయన అదంతా ప్రయత్నం చేస్తున్నాడు. కింద ఇంకో మాట అంటున్నాడు చూడండి 24లో, పందెపు రంగముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. అదేమిటి? పందెపు రంగం రన్నింగ్ రేస్ ఉందండి, అందరూ పరిగెడతారు కానీ అందరికి బహుమానం వస్తుందా? రాదు కదా, కొంతమందికే కదా. కాబట్టి బహుమానం పొందేటట్టుగా పరిగెత్తాలి. బహుమానం కావాలన్నాడు ఎలా పరిగెత్తుతాడు? వేగంగా పరిగెత్తుతాడు, గురి వద్దకు పరిగెత్తుతాడు. నాకు బహుమానం అవసరం లేదనుకుంటే ఎలా పరిగెత్తుతాడు? వాడు నిదానంగా వెళ్తూ ఉంటాడు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎంతమంది అండి 5 కిలోమీటర్లు పరిగెత్తి ఎంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎంత హార్డ్గా ఉంటుంది 5 కిలోమీటర్లు పరిగెత్తడం. ఒకసారి ట్రై చేయండి. 5 కిలోమీటర్లు నాన్ స్టాప్గా పరిగెత్తడం అంటే అది ఎంత శిక్షణతో కూడినటువంటి పని. అయితే ఇంకో విషయం కూడా చెప్పాడు 25లో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. ఈ పందెంలోకి వెళ్ళేవాడు మితంగా ఉండాలి. మితంగా ఉంటేనే ఆ రన్నింగ్ రేస్లో మూవ్ అవుతాడు, అతని కిరీటం వస్తుంది. రన్నింగ్ రేస్లో ఉండాలంటే ఇంతలా ఉండి ఇంత పొట్టేసుకుంటే రన్నింగ్ రేస్లో పరిగెత్తగలుగుతాడు చెప్పండి? బహుమతి వచ్చిద్దా? ఈవెన్ బాడీ కూడా దే హ్యావ్ టు స్లిమ్, దాన్ని తగ్గించుకోవాలని ఇష్టపడతారు. ఎందుకంటే పరిగెత్తడానికి శరీరమే పెద్ద అడ్డం అవుతుంది ఫస్ట్. కాబట్టి భోజన పదార్థాల్లో తేడా ఉంటుంది, తీసుకునే తిండి తేడా ఉంటుంది, జాగ్రత్తగా వామప్ చేయాలి, బరువైనవి ఏమి వేసుకోరు. అందుకే అథ్లెటిక్స్ క్రీడాకారులను చూడండి, వాళ్ళ బాడీలో ప్రతిదీ వెయిట్లెస్గా ఉంటుంది, బరువు ఉండదు. షూ ఎందుకు అంత ఖర్చు అండి? ఎందుకంటే అన్ని లక్షలు షూ అన్ని లక్షలు ఎందుకు ఉంటాయి? ఎందుకంటే ఇట్స్ వెయిట్లెస్, దెబ్బ తగలదు, బరువు ఉండదు. బాడీ కూడా చాలా వెయిట్లెస్గా మంచి పల్చగా ఉంటాయి, క్లాత్స్ చాలా పలసగా ఉంటాయి. ఒక్కోసారి లోదుస్తులు కూడా కనపడతా ఉంటాయి. ఏంటి అంత పలసగా ఉంటే వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది. ఆ కోర్టులో కదిలేటప్పుడు కావచ్చు, లేదా గ్రౌండ్లో మూవ్ అయ్యేటప్పుడు కావచ్చు, ఇంకా అది ఏదైనా సరే అంత పలసగా. ఎందుకంటే దే హ్యావ్ టు బీ వెయిట్లెస్. కాబట్టి అది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మితముగా ఉండాలి, అన్ని విషయంలో మితంగా ఉండాలి. పరిగెత్తేవాడు ఎన్ని బరువులు పెట్టుకుంటే, ఒక పెద్ద మూట వేసుకుని పరిగెత్తలేవు. పాపం అనే భారాన్ని పెట్టుకుంటే ఏ మనిషి కూడా పరిగెత్తలేడు. పందెంలో నువ్వు పరిగెత్తాలంటే నువ్వు పాపాన్ని విడిచిపెడితేనే పరిగెత్తగలవు. పాపం ఉందా, అది నిన్ను వైర్ లాంటిది, నిన్ను లాగుద్ది. నువ్వు ఎంత పరిగెత్తినా ముందుకెళ్ళవు, వెనక్కే ఉంటావు, అక్కడే ఆగిపోతావు. కాబట్టి పరిగెత్తేవాడు మితంగా ఉండాలి. అందువల్ల ఈ సహోదరులారా, విశ్వాస యాత్రలో ముందుకెళ్ళాలంటే విడిచిపెట్టుకొని వెళ్తే ముందుకు వెళ్తాం. కాదు నాకు అవి కావాలని కౌగిలించుకుంటే ఆడే ఉంటాం, ఇంకా వెనక్కి పోతాం, అవసరమైతే కిందకి పోతాం, ముందుకు వెళ్ళలేం. పాపాన్ని కలిగి ఉంటే పరిచర్య అభివృద్ధి చెందదు, పాపాన్ని కలిగి ఉంటే విశ్వాస జీవితం అభివృద్ధి చెందదు, పరలోకానికి నువ్వు చేరు. నీకు బహుమానం కావాలా వద్దా? లోకంలో పరుగు పందెంలో వెళ్తే ఏమొస్తుందండి? ఒలింపిక్లో పరిగెత్తానికి ఏమి ఇస్తారు? ఒక మెడల్ ఇస్తారు. తర్వాత ఇంకొకరు పరిగెడ వాళ్ళకి మెడల్ ఇస్తారు. ఇవన్నీ క్షయమయ్యే కిరీటాలు. దేవుడిచ్చే కిరీటం అక్షయమైన కిరీటం అట, అక్షయమైన కిరీటం. ఒకప్పుడు మొదటి శతాబ్దంలో పరిగెత్తిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ మెడలో పచ్చని చెట్లతో చేసింది ఒకటి దండలాగా చేసి అది మెడలో వేసేవాళ్ళు. వీరుడు మెడల్ అదే ఏవద్దు. కొంతకాలానికి ఆ పచ్చని చెట్టుతో చేసింది, ఆ కొమ్మలతో చేసింది మెడలో వేస్తే దండ అనుకోండి, ఒక పెద్ద దండ, పచ్చని చెట్లు,
లేదా మంచి పూలదండ వేశారు. ఎన్ని రోజులు ఉంటుంది మెడలో అది? ఎప్పటికైనా అది వాడిపోయింది. ఇది క్షయమయ్యేదే. అక్షయమైన కిరీటం కావాలి అని అంటే జాగ్రత్తగా పరిగెత్తాలి. ఊరకు పరిగెడితే అక్షయమైన కిరీటం రాదు. వాక్యానుసారంగా పరిగెత్తాలి. పౌలు గారు అదే అంటున్నాడు, నేను గురి లేని వాడి వలె పరిగెత్తు వాడను కాదు, గాలి కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అవుతానేమో, నా శరీరాన్ని కూడా నేను నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. అది కాబట్టి ప్రియులారా, ఇతరులకు చెప్పడమే కాదు, నేనేమన్నా పాడవుతానేమో చెప్పి నేను చేయకపోతే ఎలా? చాలామంది చెప్తారు కానీ చేయరు. అలా ఉండకూడదు. చెప్పాలి, చేయాలి, చేయాలి, చెప్పాలి. మన బోధ ప్రకారం మనం జీవించాలి. మనం జీవించిన ప్రకారమే మనం బోధించాలి. అలా కాకుండా శాస్త్రుల పరిచయంలాగా ఉండకూడదు. మత్తయి సువార్త 23లో ప్రభు వాళ్ళ గురించి ఏమంటాడు తెలుసా? వారు మోయలేని బరువులు మీ మీద పెట్టుదురే కానీ చిటికని వేలుతో కూడా లేపరు అంట. అంటే ఎదుటోడికి పెడతారు కానీ వీళ్ళు మొయ్యరు. వారు చెప్పుదురే కానీ చేయరు అన్నాడు మత్తయి సువార్తలో 23వ అధ్యాయం వాళ్ళ గురించి. కాబట్టి అలాంటి బోధకుడుగా మనం ఉండొద్దు. అలాంటి విశ్వాసులుగా కూడా మనం ఉండొద్దు. ఈ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు పరిచర్యలో సేవకుడు ఎలా బ్రతకాలి, సంఘం సేవకుడిని ఎలా గుర్తించాలి ఈ విషయంలో అనే విషయాన్ని తెలియజేశాడు. ఒకటి. రెండవది, మన పరుగు పందెం, విశ్వాసపు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మితంగా ఉంటేనే అప్పుడే మనం ఆ కిరీటాన్ని చేరుకోగలమని పౌలు గారు చెప్పాడు. కాబట్టి ఇది కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయంలో విషయాలు. ప్రియులారా, మీరు చాలామంది యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా విశ్వాస యాత్ర అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభువుని మహిమపరుస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. అందుని బట్టి కూడా సంతోషం. మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ఏ సంఘానికి వెళ్ళే వాళ్ళైనా పర్వాలేదండి. యూనివర్సల్ మనంతా యేసుక్రీస్తు యొక్క సంఘానికి చెందిన వాళ్ళం. ఈ దినాల్లో సంఘ భేదాలు పెట్టుకొని ఇలా వాక్యాలు వినాలి, వాళ్ళు వినకూడదు, ఇట్లాంటి చెత్త ఆలోచనలు మనలో ఉండకూడదు. ఆత్మీయంగా ఉంటే ఎవరు చెప్పినా వినాలి. అది ఆశీర్వాదకరం. మీకు ఈ వాక్యాలు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మీ స్నేహితులకు తెలియచేయండి. యూట్యూబ్ ద్వారా ఈ వీడియోస్ చూసే వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే సబ్స్క్రిప్షన్ చేయమని అడుగుతున్నాను. ఎందుకు అది కూడా అడుగుతున్నానంటే, యూట్యూబ్లో లైవ్ ఎక్కడన్నా కూటాలు జరిగినా, ఏమైనా విషయాలు పెట్టాలి అంటే, లైవ్ పెట్టాలి అంటే ఇప్పుడున్న యూట్యూబ్ రూల్ ప్రకారం 1000 సబ్స్క్రిప్షన్స్ అవసరం అవుతా ఉన్నాయి. అందుకోసమే అడుగుతున్నాం. అంతేగాని దాంట్లో వచ్చే యాడ్స్ కోసం అయితే అడగడం వల్ల. అసలు యాడ్స్ అనేది ఫ్యూచర్లో 1000 దాటినా కూడా విశ్వాసయాత్ర అనే ఛానల్లో ఏమాత్రం యాడ్స్ ఉండవు. ఎందుకంటే ఇది పూర్తిగా సేవా దృక్పథంతో నడిచేదే. లైవ్ వాక్యాలు ఇవ్వడానికి అవసరానికి మాత్రమే అది అడుగుతున్నాను. యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో చూసే వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్లో ఒక్కసారి విశ్వాసయాత్ర అని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆ విషయాన్ని మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ఇంకా బైబిల్లో మీకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉంటే సంప్రదించండి. తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఆత్మీయంగా మీరు ఎదగడానికి మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఇస్తాం. నా కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.